రైట్ మనం చూస్తున్నాం మన వెనుక కూడా పూర్తి స్థాయిలో పొద్దున హైడ్రా వచ్చేసి పెద్ద పెద్ద బుల్డోజర్లతో కూల్చేయడం జరిగింది. మన గతంలో చెప్పింది ఏదైతే ఈ హైకోర్టు ఇచ్చిన నోటీసులకు కాస్త వాటిని పరిగణనలోకి తీసుకొని ఎక్కడైతే కొన్ని ఆపేసామని చెప్పేసిన రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఈ వీకెండ్‌లో స్టార్ట్ చేయడం. అది వినాయక చవితి కాస్త గ్యాప్ ఇచ్చి వినాయక చవితి అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ పొద్దునుంచి బాధితులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇక్కడ కిందున్న అధికారులు గాని పైనున్న అధికారులు గాని ఎవరు కూడా నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్ కూల్చేయడం జరిగింది. సో దాంట్లో ఉన్న సామాను కూడా దాంట్లోనే ఉండిపోయిందని చెప్పేసి ఇక్కడ ఉన్న బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసాం. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్న ఏది మన ఇంకా కూల్చేసిన దానికి షెడ్‌కి సంబంధించిన సామాన్లు కూడా మన రోడ్డు మీద పడ్డాయి. మనం ప్రత్యేకంగా చూడొచ్చు. ఎందుకంటే ఇట్లా వాళ్ళకి అట్‌లీస్ట్ వాళ్ళకి టైం కూడా ఇవ్వలేరు. దాంట్లో ఉన్న సామాను కూడా తీసుకోనికి. సో మనం వాళ్ళతో మాట్లాడదాం. అన్న ఏంటి పరిస్థితి? ఏంటి పొద్దున ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎక్కడెక్కడ ఆ! ఎప్పుడు నిన్న మనం ఇక్కడనే ఉంటాము. ఎప్పటి నుంచి కూడా ఈడ పర్మిషన్ లేదు. ఇప్పుడు వచ్చి కూలుస్తామని కూడా చెప్పలేదు. ఏం చెప్పలేదు. ఎంబడే వచ్చినారైతే పొద్దున 5 గంటలకు స్టార్ట్ ఇక. హుహు. మీకు తెలీదా? అంటే ఎందుకు కూల్చేస్తున్నారని అడగారా మరి? అడిగితే చేయబట్టి లాగేస్తున్నారు. ఏం మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తలేరు కదా సార్. ఎవరు? ఇక్కడ ఉన్నారు ఈ హైడ్రా జిహెచ్ఎంసీ వాళ్ళంతా చేయబట్టి లాగేస్తున్నారు. ఇక ఏందంటే ఇప్పుడు మనం కిరాయికి తీసుకొని షెడ్ వేసుకొని ఉన్నాం మనం ఇక్కడ. హ్మ్. మొత్తం అంతా తీసి ఇక అక్కడక్కడ పడేసినాం. ఇక ఏం చేయాలి? ఇక ఎక్కడ పోనీకి ప్లేస్ లేదు. ఇప్పుడు మీదే బిజినెస్ అన్న? మనది ఇంటీరియర్ బిజినెస్. ఎన్టీఆర్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు మీరు? 2 సంవత్సరాలు అయింది ఇక్కడ పెట్టి. మరి అప్పుడు ఇలా వితౌట్ పర్మిషన్స్ అనుకుంటే మన ఇప్పిల్లా? ఏం చెప్పాలి? ఏం ఇటువంటి పర్మిషన్ అన్ని నల్ల బిల్లు, కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు అన్నీ ఉన్నాయి. ఏది లేకుండా లేదు, అన్నీ ఉన్నాయి. ప్రతిదీ కింద ఫ్లోరింగ్, షెడ్ గిడ్డు అన్నీ మనమే వేసుకున్నాము. అంతా షెడ్ చేసుకున్న తర్వాత ఒక 5-6 రోజులన్నా టైం ఇస్తే ఏదో ఒకటి చేస్తుండే. వాళ్ళు అసలు రాగానే ఎంబడే కూల్చేస్తున్నారు ఇక. సరే ఇప్పుడు మీరు లీజుకి తీసుకుని అన్నారు కదన్న. ఇప్పుడు ఏదైతే ఈ నల్ల చెరువులు దాదాపు 7 ఎకరాలు కబ్జా అయిందని చెప్పేసి మీకు ముందు తెలుసా ఏమన్నా? మాకేం తెలియదు. ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఆల్రెడీ రూమ్ ఉన్నాయి, బాత్రూమ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనం చుట్టూ షెడ్ వేసుకొని ఉన్నాం అంతే. ఏంటి మరి సామాన్ అంతా ఎక్కడ లోపట్లనే బయట ఏమైనా పెట్టుకున్నారా? లోపల సార్ మొత్తం డ్యామేజ్. లోపల ఇంకా ఈ రేకులు తీస్తే నాది 6-7 లక్షల మెటీరియల్ వస్తుంది, 10 లక్షల షెడ్. ఇగో రోడ్డు మీద ఇది అంతా మనదే. ఇక ఇంతవరకు ఆస్తి నష్టం వచ్చింది అనుకుంటారు? 15 లక్షల వరకు వచ్చింది సార్. 15 లక్షలు అయిపోయింది మొత్తం. మరి ఏంటి అటు గవర్నమెంట్ కానీ ఏం చెప్తారు, హైడ్రా కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఏం చెప్తాం సార్? ఆయనకి పిండం పెట్టేది ఒకటే ఉంది. రేవంత్ రెడ్డికి ఇక్కడ తీసుకొచ్చి పిండం పెడతాయి. ఇక్కడ బ్యానర్ కొట్టి ఒక దండ పెట్టి పిండం పెడతాడు అంతే. అంటే రేవంత్ రెడ్డి చెప్తుంది కదా, అంటే ఈ ఆక్రమణకు గురైన వాటిని నేను మళ్ళీ మనం గరీబోలు కదా సార్. మనం గరీబోలు ఏం చేసినాం ఆయనకి? ఆయన ఏదన్నా ఉంటే ఇప్పుడు ప్లాట్ ఉన్నాయన ఇంట్లో మంచిగానే వండుకున్నాడు. ఇప్పుడు నేను కదా నష్టపోయింది ఇక్కడ. ఇప్పుడు మన గరీబోలది కూలిస్తే నాకు రేపు ఒక 2 రోజులు టైం ఇస్తే, ఇప్పుడు ఇక్కడ కూల్చేసిపోయినాడు. ఆ టైం నాకు ఇస్తే నేను తీసుకుంటుండే కదా. వాళ్ళు చెప్పారు కదా, మేము గతంలో ఎవరైతే పేద ప్రజలు వాళ్ళతో చిన్న బిజినెస్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని బయటకు తీసిన తర్వాత మేము కూల్చేస్తామన్నారు కదా. ఎవడు రాలేదు సార్. అసలు వచ్చినాడైతే పెట్టి కూల్చుడే. లోపల ఉంటే చేయబట్టి లాగేసినారు సార్ నలుగురు. నన్ను లోపల నుంచి చేయబట్టి లాక్కొని వచ్చి కూల కొట్టేసినారు. మీరు అడిగారా కొద్దిగా టైం ఇవ్వండి మరి సామాన్ అడిగినాం సార్. కాల్ మొక్తాని రిక్వెస్ట్ కూడా చేస్తే కూడా వదలలే. ధనాధన అక్కడ అన్ని మీటర్లు గీటర్లు లోపల వేసి ఆడ గ్యాస్ పొయ్యి కూడా లోపలనే ఉన్నాయి అట్లనే. సరే మొత్తంగా ఈ హైడ్రాని ఎలా చూస్తావు నువ్వు? ఇంకేం సార్, ఇది మన గరీబోళ్ళకి నాశనం చేసేది. ఇక ఆయనకి ఎట్లా ఉందో కానీ మన గరీబోళ్ళకి అయితే నాశనం చేసేది ఇది అంతే. రైట్ మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో పొద్దున వచ్చేసి డిమాలిష్ చేసిన అని చెప్పేసి తను చెప్తుండే. ఏదైతే ఇంటీరియర్ డిజైన్కి సంబంధించిన బిజినెస్ అని చెప్పేసి అంటుండే. పూర్తి స్థాయిలో పొద్దున 5-6 గంటలకు వచ్చేసి తను అట్లీస్ట్ టైం అడిగినా కూడా ఇవ్వకుండా బయట గెంటేసిన వైనం కూడా మనం ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో హైడ్రా అనేది ఒక కొందరికే దాన్ని న్యాయం కనిపిస్తుంది. ఆ పేద ప్రజలకు పూర్తిగా అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న బాధితులు కూడా చెప్పడంతో పూర్తిగా మనం చూడొచ్చు విజువల్స్లో. ఇక్కడిక్కడ సామాన్ కూడా లోపల నుండి పోవడం, దాదాపు 6-7 లక్షల సామాన్ కూడా ఉందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఏం ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేరా? ఏమి ఇయ్యలేదండి. నిన్న మధ్యాహ్నం వచ్చి వాళ్ళు ఎవరో వచ్చి ఇద్దరు వచ్చి ఇలా చేస్తారు, ఖాళీ చేయరన్నారు. సర్లే అని నిన్నటి నుంచి ఖాళీ చేస్తూనే ఉన్నాం, అన్నీ తీస్తూనే ఉన్నాం. ఏం చిన్న చిన్న ఇండ్ల సామాన్లు అయితే ఎత్తుకొని వెళ్తాం. పెద్ద పెద్ద మిషన్లు, లక్షలు పెట్టి తెచ్చిన మిషన్లు ఎలా అని ఎత్తుకొని పోవాలి? అటు ఏమైనా పెట్టాలంటే అక్కడేమో ప్లేస్ లేదు, ఎడబెట్టుకోవాలి. ఏం సామాన్లు బయట తీయనిస్తలేరు. ఊరు నుంచి వచ్చినాం మేము, మా ఓన్ హౌస్ కాదు ఇది. కాదు, గవర్నమెంట్ ల్యాండ్ ఉందని మాకు ఫస్ట్ ఈ ఓనర్ అయినా చెప్పాలి. ల్యాండ్ కొన్నారా లేక లీజుకి తీసుకున్నా? లేదు అండి, మేము కోనేది లేదు, ఏం లేదు, మేము రెంట్ కొంటున్నాము. ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు లీజుకి? ఇది 5 సంవత్సరాలని బాండ్ పేపర్ కూడా రాసి ఇచ్చిండు ఓనరు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఈ సంవత్సరం అయింది, మాకు సంవత్సరమే అయింది మేము వచ్చి సంవత్సరం అయింది మేము ఇక్కడ వచ్చి. వాళ్ళేంది కంప్యూటర్ హాల్ కట్టి ఇచ్చిర్రు. ఈ షెడ్ మేమే వేసుకున్నాము, కింద బండలు వేసుకున్నాము అన్నీ మేము. కాదు, షెడ్ వేసినప్పుడు అయినా ఆ
మున్సిపాలిటోడు ఏం చేసిండు, ఏం పీకిండు, ఆయన కూడా చెప్పాలి కదా. మీరు షెడ్ వేయవద్దు, ట్యాక్స్ ఏమైనా కట్టిలా మున్సిపాలిటీ కట్టినాం, ట్యాక్సులు కూడా కట్టినాం, బిల్లు కూడా ఉన్నాయి మా కాడ, ట్యాక్సులు కట్టినాం, అన్ని కడుతున్నాం మేము. వాడైనా షెడ్ కట్టేటప్పుడైనా మీరు షెడ్ కట్టవద్దు ఈడ. ఈ భూమి చెరువు కింద ఉందని మాకు ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇవ్వాలి కదా. ఓనర్ ఇవ్వలేదు, మున్సిపాలిటీ వాళ్ళు ఇవ్వలేదు. మేము కరెంట్ బిల్లు కడుతున్నాము, అన్నీ కడుతున్నాం మేము. అయినా మాకు కొంచెం కాదు, ఈ సామాన్లు ఖాళీ చేయరని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మేము ఖాళీ చేసేవాళ్ళం. మా అందరు వర్కర్స్ని పెట్టుకొని ఖాళీ చేస్తూనే ఉన్నాం మేము. కొంచెమైనా కరెంట్ కట్ చేసేసిర్రు, పైన ఈ రేకులు ఇప్పుదామంటే కరెంట్ కట్ చేసిర్రు. మిషన్లు అవి అన్నీ బయట తీద్దామన్నా కూడా తీయనియలే మాకు. 2-3 మిషన్ లోపలే పోయింది, ప్లాటర్ మిషన్ పోయింది. నష్టం వచ్చింది మీకు? మాకు దాదాపు 30 లక్షల ఆస్తే ఈ అయిపోయింది. 2 మిషన్ బయట తీపిచ్చిర్రు. పొద్దున ఏ టైంకి వచ్చారు? పొద్దున 6 గంటలకు వచ్చేసిర్రు. మీకు తెలుసా ఇక్కడికి వచ్చి కూల్ చేస్తులని పొద్దున? వాళ్ళు కూల్ చేస్తుర్రని చెప్తే, ఇన్ఫర్మేషన్ చెప్తేనే మేము అక్కడ ఉంటాం. ఊరికొచ్చి ఇగో ఇవి అన్ని తీస్తూనే ఉన్నాం, మేము సర్దుతూనే ఉన్నాం. నైట్ మొత్తం మా పిల్లలు ఉన్నారు, నైట్ సామాన్లు కొన్ని బయట తీసినాం. మేము ఇంకో 1 అవర్ టైం ఇర్రి, మాకు టైం ఇస్తే మేము ఈ సామాన్లు తీసుకుంటామని పోలీసుల్లో కాళ్ళ పడ్డాం. ఆయన ఆగలేరు మొత్తం. అసలు ఒక్క గంటే అడిగినాం, ఎక్కువ అడగలే. 1 గంట వేస్తే మా సామాన్లు మేము తీసుకుంటాం అన్నాం. 1 గంట టైం ఇవ్వలేదు, మొత్తం పోయినాయి లోపల సామాన్లు. ఇగో 2 మిషన్లు బయటకు వచ్చినాయి, ఏం రాలే మాది, అన్ని పోయినాయి, అన్ని ప్రింటింగ్ మిషన్ అన్ని పోయినాయి. ఇప్పుడు లీజ్కి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, మీకు భూమి కిరాయికి ఇచ్చిన వాళ్ళు, వాళ్ళని అడిగారా మరి ఇది ఏంటి? ఇది ఏంటంటే ఓనర్ కూడా ఇక్కడ కూడా రాలే, అస్సలు రాలే, ఎవ్వరు రాలే. కొద్దిగా ఆయన పరిస్థితి చూసి వాళ్ళైనా కొద్దిగా ఆపాలి కదా, వాళ్ళైనా కొంచెం మాట్లాడే. ఎవ్వరు హెల్ప్ చేయలే, ఎవ్వరు ఏం చేయలేదు. మాకు నోటీసులు ఎప్పుడు ఇచ్చి, ఎన్ని రోజుల కింద ఇచ్చి? మాకు నోటీసే రాలేదండి, మాకు నోటీస్ ఇప్పుడు ఏ బార్కం ఇయ్యలే, మాకు నోటీస్ ఇయ్యలేదు. అసలు రేవంత్ రెడ్డి చెప్తుంది కదా, ముందు నోటీసులు ఇచ్చిన తర్వాతనే కూల్ చేస్తామని. ఆ మాట మా కాడ నోటీస్ ఎవ్వరు ఇయ్యలేదు. నోటీస్ ఇస్తే మేము ఎందుకు ఉంటామండి? మేము రెంటర్స్ ఉంటున్నాం, మా ఓన్ కాదు కదా. మేము ఖాళీ చేసుకుని మా జాగ్రత్తలో మేము ఉంటాం కదా. ఈ ఊర్లో భూమి అమ్మేసి మేము వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చినాం. మాకేమో ఇల్లులు ఉన్నాయా, ఈడ ఓన్ హౌస్ ఉన్నాయా? ఓన్ హౌస్ లేదు మాకు, ఓన్ ప్లాట్లు లేవు, ఏం లేవు. మేము రెంట్కి వచ్చినాం, ఊర్లో భూమి అమ్ముకొని బతకడానికి వచ్చినాం. మేము బతకడానికి వచ్చినాం, కానీ మాకు ఇంత నష్టం చేస్తారని మేము అస్సలు అనుకోలేదండి. మాకు కొంచెమైనా టైం ఇస్తే మేము అన్ని తీసుకునే వాళ్ళం. ఏం బిజినెస్ మరి ఇప్పుడు? ఇది సైనస్ బోర్డు అండి, సైనస్ బోర్డు షాపింగ్ సైనస్ బోర్డు షాపింగ్ మాల్లో డిజైన్లు చేస్తాం, బోర్డు చేస్తాం. మొత్తం 30-40 లక్షల ఆస్తి పోయినాయి. మిషన్లు అయితే మాత్రం వేరే పోయినాయి. ఇవి అన్ని మేము సొంతంగా 20-30 లక్షలు వీటికే పెట్టుకున్నాం. మేము షెడ్డుకు వీటికే పెట్టుకున్నాం. మిషన్లు మాత్రం 50 లక్షలు మిషన్లే పోయినాయి. 50 లక్షల మిషన్ పోయినాయి. నేను ఇగో 2 మిషన్ పోలీసు వాళ్ళు కాలు పట్టుకున్నప్పుడు ఇగో 2 మిషన్ తీపిచ్చేసి. ఎవ్వరు రాలే, ఎవ్వరు ముందు వచ్చి ఎవ్వరు మాట్లాడలే. అధికారులు రాలే, ఎవ్వరు రాలే. మాకు 4 పిల్లలు, 3 అమ్మాయిలు, మేము బతకడానికి వచ్చినాం. మాకు ఇలా పాడు చేస్తే మేము ఏం చేయాలి? మేము ఏడాని కూర్చోవాలి. ఇగో మిషన్, ఇగో ఎక్కడ ప్లేస్ కూడా లేదు మాకు, ప్లేస్ కూడా లేదు. ఇగో బయట కూర్చున్నాం రోడ్ మీద, బయట పిల్లలందరూ బయట ఉన్నారు. మాకు ఓన్ హౌస్ ఉందా? ఏముంది? ఏం లేదు మాకు. రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు ఇప్పుడు ఈ హైడ్రా విషయం? చేస్తారు ఏమో, మాకు ఈ ఆస్తి మొత్తం పోయింది, మీరే చూస్తారు కదా. మాకు ఏం న్యాయం చేస్తాడో, ఆయనకు దండం పెడతా, ఆయన ఏం చేస్తాడో ఏమో. మాకు న్యాయం చేసేటట్టు ఉండాలి, మాకు న్యాయం చేయాలండి. మాకు ఇంతవరకు ఏం రాలేదు. మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మేము ఏదో సర్దుకునే వాళ్ళం. మేము బతకడానికి వచ్చినాం, ఊర్లో భూమి అమ్మేసి పెట్టినాం. ఈడ పెట్టుబడి బతకడానికే కదా మేము వచ్చింది, పిల్లల చదువు కోసం వచ్చినాం మేము. మాకేమన్నా లేదు, ఈడ ఏం లేదు ఇక్కడ మాది. మీరు అంటే పర్మిషన్స్ ఇచ్చినప్పుడు ఇవన్నీ ఏం తెలియదు మీకు ఇక్కడ కబ్జా గురైందని? కబ్జా అని ఎవ్వరు, ఏ ఓనర్ చెప్పలేదు, చుట్టుపక్కల ఎవ్వరు కొంచెమైనా ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. కాదు, పోలీస్ స్టేషన్ ఇక్కడనే ఉంది, వాళ్ళ వచ్చైనా ఇది కబ్జాలో ఉంది భూమి, వాళ్ళనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పోలీసు వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా మాకు. వాళ్ళు కూడా ఏం చెప్పలేదు మాకు. కుక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఈయన పక్కనే కదా, వాళ్ళు వచ్చైనా వాళ్ళు తిరుగుతూనే ఉంటారు, వాళ్ళైనా చెప్పాలి కదా. మేము షెడ్ వేసుకుంటుంటే మున్సిపాలిటీ అని చెప్పాలి కదా. ఎవ్వరు చెప్పలేదు. మేము కరెంట్ బిల్లు కడుతున్నాం, మేము రెంటులు కట్టుకుంటున్నాం, అన్నీ మేము కడుతున్నాం. కానీ ఇగో మాకు ఈ నష్టం చేసేసి 1 గంట ఇస్తే మాకు టైం, మేము అన్ని సర్దుకునే వాళ్ళం.